మ్యూట్ లోనే ఉన్నారు ఇంకా కూడా. లీగల్ పోరాటం మీరు చేయండి సార్, మీకు మేము మద్దతు ఇస్తాం. వీధి పోరాటం మేము చేస్తాం. ఇప్పటికే మీకు తెలుసు రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది. ధర్నాలు, రాస్తారోకలు, ముట్టడిలు. ఈ రోజు గాంధీ భవన్ కూడా ముట్టడించను. ఆ తర్వాత రేపు 30 తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలిపించడం, వేల మందితోటి హైదరాబాద్ కూడా దిగ్బంధం చేయబోతున్నాం. కాబట్టి మేం చేసేటువంటి పని మేం చేస్తాం. న్యాయ నిపుణులు, న్యాయస్తులు న్యాయం జరగాలనే ప్రధాన కోరిక తప్ప మాకు నేను జాతర శ్రీనివాస్ గౌడ్ గారికి నేను నా ఆఫీసులో 2-3 రిట్లు రాసిచ్చినాము కులగరం చేయడానికి. లాస్ట్ టైం లోకల్ పార్టీస్ లో కూడా మా ఆఫీస్ లో రాసిచ్చిన, మా వాళ్ళు రాసిచ్చిన దాని మీదనే ఎలక్షన్స్ జరపమని మన హైకోర్టు స్టే ఇచ్చి అది ఆర్డర్ ఇచ్చింది అంతకంటే ముందు. అటువంటి జాతర శ్రీనివాస్ గౌడ్ గారు ఇంత బర్నింగ్ విషయంలో నేనుందని మీరు వేయననడము ఎంతవరకు సబబు, ఇది ఎంతవరకు న్యాయబద్ధం, అది ఎంతవరకు సమ్మతమైంది సమాజానికి ఇది? ఏం సార్ అర్థం కాలేదు సార్ మాకు. అంటే మీరెందుకు మీరే ఎందుకు పిటిషన్ అంటున్నారు? ఎందుకేం సార్, ఖచ్చితంగా ఇప్పుడు విటలో అంటే మన బీసీ బిడ్డే కదా, విటలన్న వేస్తున్నారు కదా, అందుకనే విటలన్నకి ఏం సహకారం కావాలో మేము సహకారం అందిస్తాం. ఇప్పుడు సార్ చెప్పండి శ్రీనివాస్, ఇప్పుడు 10 మంది కలిసి ఇస్తే అన్ని సంఘాలు కలిసి పెడతాం. కంపల్సరీ సార్, మేము కూడా ఇంప్లీడ్ అవుతాం, మేము కూడా పిటిషన్ వేస్తాం. ఇంప్లీడ్ కాదు, పిటిషన్ ఇంప్లీడ్ అయ్యేది కాదు, అందరు పిటిషన్ కంపల్సరీ సార్. బీసీ అసోసియేషన్ జస్టిస్ గారు, టీఆర్టీసీ సంఘానికి నేను అధ్యక్షుడిగా ఉన్నా, నేను కూడా ఉంటాను. ఇంకేమి చేస్తేనే దానికి బలం ఉంటుంది. ఏమంటారు సార్? కానీ మరి పిటిషన్ ఇప్పుడు ఇంకా మాక్సిమం 2-3 days లోపే వేయాలి కదా. నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. రేపటి నుంచే నామినేషన్ స్టార్ట్. ఇప్పటికే ఆలస్యమైంది, ఇంకే రేపు వేసేసేయాలి. అంటే పిటిషన్ వేసేది 1-2 days అన్న పడుతుంది కదా. ఎందుకు మరి షరత్ అనుకుంటే రేపు రాత్రి రాసి ఎల్లుండి వేయగలుగుతారు. ఇయ్యాల రాసి రేపు ఇయ్యాల రాసి ఎన్ని లంచ్ మోషన్లే మా దగ్గరకు వస్తాయి. పొద్దుగా చేస్తే మా 10 గంటల వరకు తయారై లంచ్ మోషన్ తీసుకొని సాయంత్రం వరకు ఆర్డర్ తీసుకున్న రోజులు ఉన్నాయి. సార్ ఒకటి ఈశ్వరయ్య గారు, ఒకటి బీసీ యూనిటీ ఎందుకు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో రావట్లేదు? వేరే చోట ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వస్తుంది, బీహార్ లో వస్తుంది, మిగతా చోట్ల ఎందుకు కావట్లేదు? ఇప్పుడు బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో ఒక 30-40 సంవత్సరాల క్రితం బీసీ చీఫ్ మినిస్టర్ అయినాడు. కానీ నేను అదే చెప్తా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1960లోనే దళితుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, దామోదర సంజీవయ్య. ఒక్క బీసీ చీఫ్ మినిస్టర్ కూడా చూడలేకపోయాం 75 సంవత్సరాల్లో. ఎందుకు ఇట్లా జరుగుతుంది? రీజన్ ఏంది యూనిటీ లేకపోవడానికి? ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో కాంచీరామ్ గారి వల్ల మార్పు వచ్చింది. సౌత్ ఇండియాలో కాంచీరాము భావజాలం తిరగలేదు. తర్వాత ఇక్కడ నిజాం పాలనలో 14 సంవత్సరాలు ఉంటే 12 రెడ్లై, ఒకటి వెలమలది, ఒకటి బహుశా కర్ణపూలది అనుకుంటా మా ఇది. కాబట్టి భూమి అంతా వాళ్ళ చేతులు ఉంది, అధికారం అంతా వాళ్ళ చేతులు ఉంది. కాబట్టి ఈ మార్పు జరగడానికి మనకు ఇంత టైం పడుతుంది. కానీ ఇప్పుడు చాలా అతి త్వరగా మనకంటే ఎంత స్పీడ్ గా మారుతుందంటే నెక్స్ట్ ఈ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్ లలోనే మీరు మార్పు చూస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాదు, వేరే రాష్ట్రాల్లో కూడా పోతుంది. ఈ మన రేవంత్ రెడ్డి మోడల్ అంటే మొత్తం భారతదేశం అంతా తెలిసిపోయింది ఇప్పుడు. కాబట్టి ఏ రాజకీయ పార్టీలైనా ప్రామిస్ చేసి నిలబెట్టుకున్న వాటికే క్రెడిబిలిటీ ఉంటుంది, వాళ్ళకి పుట్టగతులు ఉంటాయి. కానీ మోసం చేసి, దగా చేసి, ఫాల్స్ ప్రామిస్ చేసి తప్పుకునే రోజులు పోయినాయి. కాబట్టి ప్రజలు చైతన్యమైనారు ఇప్పుడు. కాబట్టి తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళే పెద్ద విప్లవం, ఒక పెద్ద మార్పు వస్తుంది. భరత్ గారు ఇన్నేళ్లు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే బీజం పడ్డది. కాబట్టి ఇది ఫాస్ట్ గా పెరిగి ఈ భావజాలం ఒక్కసారి, అందుకనే నేను అనేది ఏంటి, పోయినసారి బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని, మన కాంగ్రెస్ గాని
అది అది బహుజన అధికారం ఉన్న పార్టీ కాదు. కాబట్టి ముగ్గురు కూడా ఒక్కసారి బీసీలకు అధికారం వస్తే మాకు ఇంకా మాకు జీవితాంతం మాకు అధికారం రాదు అనే ఉద్దేశంతోనే ముగ్గురు కూడా కుట్రపూరితంగా మా రాజ్యం ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ లో బీసీ ముఖ్యమంత్రి